ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రులకు కూడిన మోషే గారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ బర్త్డే టు యూ బండ్రపల్లి మోషే గారు మా చిన్నపిల్లవాడు అప్పటి నుంచి కూడా మరి మా గృహంలో మా కుటుంబంలో సహవాసంలో మరి చాలా పరిచర్యలో బలంగా నిలబడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా దైవ సేవ తెలుసు. మరి కొండగట్టుకెళ్ళి వాళ్ళు పుల్లల మోపులు కొట్టుకొచ్చేవాళ్ళు, ఏడ్చేవాడండి పాపం. ఒకసారి అయ్యగారు నేను మరి శీల కొట్టుకో దేనికో వెళ్ళినప్పుడు కోటానికి ఆ రోజు నిరీక్షణ వీళ్ళందరూ కూడా చెప్పి కనికరం గారు చాలా బాధపడింది. మరి చెప్పినప్పుడు మరి నిజంగా మరి అయ్యగారు కూడా మరి ఆ కుమారుని తీసుకురావడం, దేవుడి మందిర పరిచయలో బలపరచడం, అప్పటికి మరి ఏమీ తెలియని వారు మరి ఆ విలేజ్లో ఆ గ్రామంలో ఉండేవాడు. అసలు ఏమి ఎవరితో ఎలా ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఆయనకి. నిజంగా చదువు కూడా తక్కువే అయినా కూడా అయ్యగారు తీసుకొచ్చి వాక్యము పాటలు అన్నీ కూడా ఆయనకి అన్ని విద్యలు చక్కని. మరి ఈరోజు ఆటో డ్రైవింగ్ కానీ ఏదైనా సరే వంట పరిచర్య కానీ అన్ని విషయాల్లో కూడా మన ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు నేర్పిన విద్య విధానము భవిష్యత్తు బాగుండాలని ఆ కుమారుడికి మరి దేవుడు మరి దైవ సేవకుల ద్వారా మరి ఆయనకి ఇచ్చిన తరపిది. అయితే దేవుడు ఆయన్ని ఏ రీతిగా దీవించాలని కోరుకుంటున్నానంటే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-20 ఎవరైనా ఒక సహాయం చేయగలరు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24-26. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన ప్రకాశింపజేసి యెహోవా సన్నిధి కాంతి నిలపజేసి నీ సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ రీతిగా కుమారుడిని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ కూడా చూడండి. నా వలన నీకు దీర్ఘాయువును, నీవు దీవించు సంవత్సరములు అధికమునగును, నీవు జ్ఞానివైనా చాలమ్మా. ఇక్కడ చూడండి, దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటంటే నీవు దీవించబడతావు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను కాపాడునుగాక, యెహోవా తన ముఖమును నీ మీద ప్రకాశింపజేయునుగాక, నీకు కృప చూపునుగాక, యెహోవా తన ముఖమును నీ మీద నిలిపి నీకు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరి ఆయన రాబోయే దినాల్లో ఇంకా అధికముగా దేవుడు ఆయన భార్య బిడ్డలను అలాగే తన కుటుంబానికి సమస్తంలో తల్లిదండ్రులను మరి ప్రతి ఒక్కరిని అన్నదమ్ములను అందరిని కూడా మరి ఆయన దీవించాలని మనసారి కోరుకుంటున్నాను. రాబోయే దినాల్లో ఈ కూటమి ఇంకా గ్రాండ్ గా జరగాలని మరి ఆయన అన్ని విషయాల్లో కూడా దేవుడిని బలపరచాలని మనసారి కోరుకుంటూ మరి దేవుడు ఆయనకి దీర్ఘాయుష్ను, భూఫలము, గర్భఫలములు, సాకులు, దీవులు, సమస్త దీవులు ఆవిడకి దయచేయాలని మనసారి కోరుకుంటూ నేను వాక్యాన్ని ముగించుకున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చిన తండ్రి గారికి వందనాలు.